2026వ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశి వారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను. ప్రొఫెసర్ డాక్టర్ మలుపూడి సత్యనారాయణమూర్తిని, వరల్డ్ #1 ఆస్ట్రాలజర్ని. కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి. అందువల్ల నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేస్తే వేరే నెంబర్లు రావడం, అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం, ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు. నాకు ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికాలో మంజూష గారిని మా పిఏ ఉంటారు. ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్ని చూసుకుంటారు. కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి 2026వ సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి. ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు. ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి 12 రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. జనవరి 10వ తేదీ 2026వ సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి, అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురుళ్ళు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది. అలాంటి కేసులు ఉంటాయి. ఇక రెండవది మార్చి 25వ తేదీన 2026వ సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా, చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ మీరు నేకడైతో కళ్ళతో చూడొచ్చు. శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలు వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలాగే అత్తగారులతో ఫైటింగ్లు, అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు, ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాశుల వారికి విత్డ్రా చేయడం జరుగుతుంది. వృషభ రాశి అలాగే మకర రాశి వారికి. అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి. అలాగే జూలై 4, 2026 సంవత్సరంలో కుజుడు, రాహువు, యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పెంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు, వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు, సోదరుల దత్తలు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అది ఏ రాశి వారికి? మేషరాశి వారికి, సింహరాశి వారికి ఉంటుంది. ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట. అలాగే సెప్టెంబర్ 25, 26 తారీఖుల్లో 2026 సంవత్సరంలో నెప్ట్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తాడు. కేతు ఆపోజిట్ డైరెక్షన్ లో, అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్. రాత్రంతా కూడా మీరు నేకెడ్ ఐతో చూడొచ్చు. దీనివల్ల మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి. చాదస్తం బాగా పెరుగుతుంది. అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 6 ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడు? జనవరి మనకి ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో. అక్కడ బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్ లోకి రావడం జరుగుతుంది. ప్యారేడ్ లాగా వెళ్ళబోతోంది. కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు. దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు, భార్య బాధితులు, భార్యకి లేదా భర్తకి ఒకళ్ళపైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు,
వీళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. అండ్ హీఈస్ అప్రోచింగ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్, భూమికి దగ్గరగా వెళుతున్నాడు. సో దీనివల్ల మనకి పెళ్లి కానటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశుల వారికి కుదురుతాయి. కానీ మనకి శుక్ర మూఢమి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు. అందువలన ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే చక్కగా ఈ యొక్క మేష రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి. అలాగే ఫిబ్రవరిది అయిపోయిందండి. ఏప్రిల్ 18, 2026 సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ ఈ 4 కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమంటే మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అలాగే జనవరి 9, 2026 సంవత్సరంలో శుక్రుడు, చంద్రుడు కలుస్తారు. ఆగస్టు 12వ తారీఖున 6 ప్లానెట్స్ అలైన్మెంట్ లో ఉంటాయి. అలాగే ఆగస్టు 12, 2026 సంవత్సరంలో, అలాగే అక్టోబర్ 2026లో కూడా మనకి గురుడు, యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ 2026 సంవత్సరంలో. అలాగే నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతాయి. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు. వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో మీరు సెలెక్ట్ అవ్వడము, అలాగే రిసెషన్ పీరియడ్ లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం, మీన రాశి వారికి, అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12 రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా 2026 సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం. దీన్ని నాసా రిపోర్ట్స్ ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి. ఇది ఏదో పీడిఎఫ్లు చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ను కూడా తీసుకొని, అలాగే మా గురుదేవులైనటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు. శకుంతలాదేవి లాస్ట్ 10 years మా దగ్గరికి వచ్చేవారు, మా గురువు గారి దగ్గరికి. ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా. కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష శాస్త్రం, విజయవాడ, రాజమండ్రి, గొల్లపూడి, మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్, ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్పాలంటే, ఎందుకంటే మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. కానీ మేమేం చేస్తున్నాము ఇప్పుడు అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది. అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో కొంతమంది అనాథ పిల్లలకి, సాధువులకి, ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు, సాధువులు, తర్వాత పేదవారు, వికలాంగులు, ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా. అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మేము మా ఆశ్రమానికి సపోర్టివ్ గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం. కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్ గా ఉంటాయి. రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి. మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అవుతాయి, ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు, ఎప్పుడు జైలుకి వెళ్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ. శుభమస్తు. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో అప్పుల బాధలు మీకు పోవడం అనేటటువంటిది ఖాయం. ఇప్పుడే మా శిష్యుడు నల్లికాంత్ అనే ఒక శిష్యుడు చేశాడు, గురుగారు హనుమాన్ చాలీసా చేస్తే మనకి అప్పుల బాధలు పోతే మీతో సీరియస్ గా మాట్లాడాలా అని. అలా ఎంతో మందికి అప్పుల బాధ ఎందుకు పోదండి, హనుమాన్ చాలీసా చేస్తే బ్రహ్మాండంగా పోతుంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి, అప్పుల బాధలు పోతాయి. మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా ఇతరులకి తీర్చేస్తారు. అలాగే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతాయి. అలాగే రాహువు మనకి
తులారాశి వారికి అందరికీ కూడా మనకి బాలేదు అస్సలు, కుంభరాశిలో ఉంది. అటువంటి ఆయన 25 నవంబర్ తర్వాత రెట్రోగ్రేడే వక్రించి ట్రూ రాహువు మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి అర్ధాష్టం రాహువు కాబట్టి కొంచెం టెన్షన్లు ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. ఇకపోతే మరి జూన్ 2న మనకి 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి మనకి గురుడు వస్తుంది. తద్వారా మనకి గురుడు శుభమైనటువంటి కేంద్రంలో ఉండే శుభమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి ఇస్తాడు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు రిసెషన్ పీరియడ్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో, మరి ఎంఎన్సీస్ లో, ఫారిన్ లో ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ మీకు ఉద్యోగాలన్నీ కూడా తిరిగి రావడం జరుగుతాయి. ఇక లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల నవంబర్ 25 వరకు మీకు కొట్టేవాళ్ళే లేరనమాట. ఎక్కడైనా సరే ఫారెన్ లో మీరు అప్లై చేసుకుంటే అక్కడ మీకు వీసాలు వచ్చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా అదే మనకి ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏమంటే మేము ఉద్యోగాల కోసం ఫారెన్ వెళ్తామండి, మా లక్ మేము ప్రయత్నించుకోవచ్చు అంటే దివ్యంగా ప్రయత్నించుకోవచ్చమ్మా. మీకు పనులు జరగడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీస్ జాబులు, ఆర్టీసీ, రైల్వేస్ ఇలాంటివి రాసామండి అని అంటే అసలు రాసేవాడికే మీకు సన్మానాలు చేయాలి, కూర్చోస్తా. ఎందువల్లంటే మేము ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ కాలంలో పడేటటువంటి వాళ్ళు ఆర్టీసీలో జాబులు చేస్తారని వచ్చారంటే మీకు సన్మానం చేయాలి సజ్జనార్ సార్. కాబట్టి ఈ రకంగా మనకు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ రాశి వారందరికీ కూడా. సో భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యక్తిగత జాతక దోషాల వల్ల. అటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల సవాల్, మైకులు మేము 6 పంచుకోం, తర్వాత కెమెరాలు మీకు 6 మాకు 6 అని చెప్పి అన్నదమ్ముల సవాల్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేకపోయినా 26 సంవత్సరం జనవరి, ఇదిగో తారీఖులు కూడా చెప్తున్నాను నేను, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా జనవరి 10వ తేదీని కలిసిపోతారు అనమాట వీళ్ళంతా. ఎందువల్ల డిసెంబర్ 31ని పార్టీ పెట్టుకుంటారు, అన్నదమ్ములు అందరూ కలిసిపోతారు. లవర్స్ ఎవరైతే విడిపోయారని పెద్ద బిల్డప్ ఇచ్చి మా జ్యోతిష్కులు బొరలు తినేస్తారు, వాళ్ళు డిసెంబర్ 31ని పార్టీలు పెట్టుకుంటారు, లవర్స్ విడిపోయిన లవర్స్ కూడా కలిసిపోతారు. అసలు జనవరి 1 పెట్టిందే అందుకు. నేను చిన్నప్పుడు ఒకడు, మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి రైల్వే కోర్సులో ఉండేవాడు, ఒకడు రైల్వేలో చిన్న జాబ్ చేసేవాడు, పాలిటెక్నిక్ చదివాడు. మేము అప్పుడు స్కూల్ బచ్చాకాళ్ళం. అప్పుడు వాడు నేను కలిసి తిట్టుకున్నాం. వాడు మిస్బిహేవ్ చేస్తే మనం ఊరుకోం కదండి. అప్పుడు జనవరి 1ని యాపిల్ పట్టుకొచ్చాడు, ఇదిగో శ్రీను పివి అంటారు మనల్ని, ఇదిగో నీకు ఇచ్చామని సంతోషపడిపోయాం, మాట్లాడేసుకున్నాం. కాబట్టి తులారాశి వారికి అందరికీ ఏం భయపడద్దండి, ఉద్యోగాలు వస్తాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు, ఆ తర్వాత రైతులకు బ్రహ్మాండమైనటువంటి సంపదన, రైతులను ఆధారపడినటువంటి వాళ్ళకి కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరికీ కూడా మీకు వచ్చేస్తాయి. తర్వాత సబ్సిడీలు ప్రభుత్వాలు అన్ని ఇచ్చేస్తాయి. తులారాశి నెంబర్ 1 డిక్లేర్డ్, మనం డిక్లేర్ చేసామంటే వరల్డ్ ఆస్ట్రాలజర్ నెంబర్ 1, వరల్డ్ టాప్ 1 మనమే. నో ఇంగ్లీష్ ఆస్ట్రాలజర్స్ అయినా హిందీ ఆస్ట్రాలజర్స్ ట్రెండ్ సెటర్ మనం. ఇగో చూసారా, ఇగో కళ్ళజోడు పెట్టాం మనం, నల్ల కళ్ళజోడు, ట్రెండ్ సెటర్. All the Delhi people, all the international astrologers should follow according to my trend. సో మీరందరూ కూడా తులారాశి వాళ్ళ అద్భుతం పరిహారాలు ఏం చేసుకుంటారంటే, మనకి ఈ యొక్క రాహు బాగుండేది కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే అమ్మవారు దుర్గాదేవిది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, అందరికి తెలిసిందేది దుర్గాయే నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.